హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే అక్షయ తృతీయ. సో మీ అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు ఒక వ్లాగ్ చేద్దాం అనేది ఫిక్స్ అయ్యాను. ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూడాలి. సో నేను లేచి బ్రష్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు 6:50 అవుతుంది. వాళ్ళిద్దరు పడుకొని ఉన్నారు, తనశ్వి అండ్ సుమిత. సో పాలైతే వెయిట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి బర్రె పాలు, ఇవి వచ్చేసి ఆవు పాలు తనశ్వికి. సో చూద్దాము. యాక్చువల్గా రోజు మన ఇంట్లో చెట్టుకి ఏమైనా పూలు పూస్తాయేమో అని చూస్తాను. చూద్దాం ఏమైనా పూసాయేమో అని. ఏమీ పోయలేదు అసలు. ఈ మందరం పువ్వు పూయాల్సి ఉండే కానీ పోయలేదు. ఇవన్నీ సదిరాలండి. ఇప్పుడు ఫటాఫట సదిరేసేయాలి బోర్లు. దీని వచ్చేసి బట్టలు నానబెట్టాలి చిన్నదానివి. నెక్స్ట్ స్నానం చేసి ఫస్ట్ రూమ్లన్నీ ఊడ్చుకోవాలి. ఒక పూజ గది ఊడ్చుకుంటాను. నెక్స్ట్ మేడ్ వస్తుంది, తను ఊడ్చేస్తుంది. పూజ గది ఊడ్చుకొని పని చేసుకోవాలి. సో ఈరోజు బ్లాగ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూసేయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. యా, ఈ టీతో మీకు గుడ్ మార్నింగ్. సో నౌ మై టీ ఈజ్ కంప్లీటెడ్. ఎప్పుడు ఇద్దరం కలిసే తాగుతాము, కానీ ఈరోజు నాకు కొంచెం పనులు ఉండడం వల్ల ఫాస్ట్గా చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం ఎర్లీగా పెట్టుకున్నా. చూసారు కదా, బౌల్ అయితే సదిరేసాను. రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ టీ తాగాక కింద అపార్ట్మెంట్ వాళ్ళలో ఆంటీ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి డౌన్ ఫ్లోర్లో. సో తను ఎప్పుడైనా పూలు ఇస్తుందనమాట. పెద్ద సాస్తిక్ చెట్టు కూడా ఉంది. కొన్ని పూలు వెళ్తాయేమో తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో ఏమైనా పూలు ఇస్తుందనమాట. వాళ్ళ ఇంట్లో ఏమైనా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటే సో తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడమే, ఇంకా బాత్ చేసి పూజకు రెడీ అవ్వాలి. అండ్ ఈరోజు అట్లా తదియా కాబట్టి అట్లు పోయాలి. సో ఆ పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూడాలి, నేను ఆ పనంతా అయ్యే వరకు తనసి పడుకొని ఉంటుందా లేస్తుందా అని చెప్పేసి. లేస్తే అవుతుంది, బట్ ప్యారలల్లీ సుమిత్ కూడా రెడీ అవ్వాలి కదా, తను వార్మప్ చేస్తాడనమాట. సో దానికి కూడా టైం ఉండాలి. అందుకోసమని చలో ఈరోజు బ్లాగ్ చూస్తుండండి ఇలా జరుగుతుంది అనేది. పూల కోసం అయితే కిందికి వెళ్తే అసలు ఎక్కువ పూలే దొరకలేదు. ఫుల్ వర్షం కదా, దానివల్ల ఏమో. సో పత్రి అలా తెంపుకొని అయితే వచ్చాను. 7:32 అవుతుంది. మేడం గారు అయితే లేచారు. తన గెటప్ చూడండి, ఆ హెయిర్ చూడండి, అసలు షాక్లో ఉంది. మమ్మీ ఎందుకు పొద్దున్నే వీడియో తీస్తుంది అని చెప్పేసి. సో బాత్ అయితే అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాను. పడుకోబెట్టేసి వెళ్ళాను అనమాట. రోజు అంతే, లేచిన వెంటనే నేనే ఎత్తుకొని వీళ్ళలో పడుకోబెడితే పంటుంది. ఇప్పుడు చూసారు 8-7 అవుతుంది. ఇప్పటికీ నా బాత్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేయాలి. సైమల్టేనియస్గా పూజ కూడా రెడీ చేసుకోవాలి. ఎస్, హియర్ ఈజ్ అబౌట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. పోహా అయితే చేయమన్నాడు. నేనైతే ఇక్కడ స్నానం చేసి శారీ అయితే కట్టుకొని ట్రెడిషనల్గా అయితే రెడీ అయ్యాను కొత్త శారీతో. ఎన్ని రోజులకు శారీ కట్టుకుంటే అదైతే కొత్త ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. అంటే పూజలకు శారీ కట్టుకొని ట్రెడిషనల్ ఫెస్టివల్స్కి కట్టుకొని చాలా డేస్ అయిపోతుంది. ఇంకిదనమాట. సో డ్రెస్అప్ అయితే అయిపోయాను కదా. నెక్స్ట్ ఒక సైడ్ కడాయి పోహాకి పెట్టుకున్నాను. ఫైనల్గా అయితే ఆలు పోహా అయిపోయింది. చాలా టేస్టీగా ఉందని చెప్పేసి కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడు. ఇక్కడైతే నేను సిల్వర్ ప్లేట్లో కాటన్ పెట్టేసి గౌరమ్మ పెట్టుకోవడానికి అయితే రెడీ చేశాను. ఇటు సైడ్ ఏమో అప్పాలు అయితే అయిపోయాయి. ఆ లోపు తనషి మేడం లేచింది. ఇంకా లేవగానే పాలు బేష్ అంతా అయిపోయాక మెయిడ్ని అయితే స్నానం పోయమన్నాను. స్నానం పోసి నాకు ఇస్తే నేను ఇంకా దాన్నే ఎత్తుకొని పూజ చేస్తున్నాను. ఇంకా అది వదలదు. ఇంకా నేను రెడీ అయ్యి ఉన్నాను కాబట్టి అసలుకే వదలదు. ఇంకా పూజ అయితే చేసుకున్నాను. అవతల సైడ్ నుంచి మా వారు వీడియో తీశారు. అది కాస్త ఈ రకంగా వచ్చిందని చెప్పేసి నేను ఎడిట్ చేసేటప్పుడు అయితే చూసుకున్నా. ఇంకా పోనీలే అని చెప్పేసి ఉంచేశాను. చలో నెక్స్ట్ దాన్ని పట్టుకునే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తప్పదు కదా, చిన్నపిల్లలు ఉంటే మనమే అన్నీ మేనేజ్ చేసేసుకోవాలి. వాళ్ళకు కూడా కొన్ని మనల్ని చూసి నేర్చుకోవడం, ట్రెడిషన్స్ అనేవి అలవాటు అవుతూ ఉంటాయి. అది కూడా నేను పూజ చేస్తున్నప్పుడు జేజా అనుకుంటూ మొక్కుతూ పూజ అయితే చేసింది. ఫైనల్గా గౌరీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి వాయనం అయితే ఇచ్చేసుకున్నాను. ఇంకొక వాయనం కూడా ఉంటుంది కదా, అది మన ఒక ముత్తేదుకి ఇవ్వాలి. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు పక్కింటికి వెళ్ళి వాయనం అయితే ఇచ్చి రావాలి. సో తను వెళ్ళేసి వచ్చాను, బట్ ఇంకివ్వలేదు. తను రెడీగా లేదనమాట. తను కూడా పూజ చేయడానికి కూర్చుంటుంది. సో తను హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చున్నాక పిలుస్తాననింది. సో అప్పుడు వెళ్ళి వాయడం అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి టైం షార్ప్ 9:45 అవుతుంది. ఇప్పటికైతే నా పూజ అయిపోయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి తులసి పూజ కూడా చేసేసుకున్నాను.
చూపిస్తాను రండి. ఇదన్నమాట తులసి పూజ కూడా అయిపోయింది. సన్లైట్కి ఏం కనిపిస్తుంది ఏం కనిపించట్లేదు నాకు తెలియట్లేదు. సో ఈరోజు అయితే మీకు ఇంకొక అప్డేట్ ఇవ్వాలి. ఏంటి అంటే మేము ఈరోజు అయితే ఆసిఫాబాద్ వెళ్దాం అనుకుంటున్నాము. ఆడపడుచు వాళ్ళు వచ్చారు. సో వెళ్ళి మేము ఈరోజు రేపు ఎల్లుండి హాలిడే కదా, సాటర్డే అండ్ సండే వెళ్ళి మేము ఒక 2 days అక్కడ స్టే చేసి సండే రోజు ఈవినింగ్ రిటర్న్ అవుతాం వాళ్ళని తీసుకొని. చూద్దాం, ఒకవేళ వర్షం లేకపోతే స్టార్ట్ అవుతాం, వర్షం ఉంటే అయితే స్టార్ట్ అవ్వము. ఇలాగే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఈరోజు అయితే లంచ్లోకి అయితే ఆలు పాలక్ చేశాను. ఇది మా వారికి ఫేవరెట్ డిష్ అనమాట. ఒకసారి ఇప్పుడు చేస్తే అప్పటి నుంచి బాగా నచ్చింది. ఇంకా హెల్దీ కదా పాలక్ అని చెప్పేసి ఆలు పాలక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకేమో నాకు సీరియల్ చూసే అలవాటు ఉంది. ఒక 2 సీరియల్స్ చూస్తాను. ఇదైతే గుండె నిండా గుడి గంటలు సీరియల్. ఈ సీరియల్ పెట్టుకుంటే 20 minutes సీరియల్ ఉంటుంది కదా, నేను చూస్తాను దీన్ని 1 hour పాజ్ అండ్ ఆన్ చేస్తూ. ఇదన్నమాట. హియర్ వి గో. సో ఫైనల్గా వెదర్ బాగుంది. వెదర్ సపోర్ట్ చేయడం వల్ల మేమైతే ఆసిఫాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. తనశ్రీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కుదిరితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఇక్కడితో స్టాప్ అయిపోతుంది. ఈసారి కొంచెం వెనక సీట్లో కూర్చున్నాను అనమాట, ఫ్రంట్ సీట్లో కూర్చోలేదు. చాలా తనశ్రీ గారు ఇబ్బంది పెడుతుంటే మేడం చూడండి సైలెంట్గా ఎట్లా కూర్చుందో. తనశ్రీ హాయ్ చెప్పే. తనశ్రీ హాయ్. అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు, మంచిగా సైలెన్స్గా సిన్సియర్ లా కూర్చుంది.